హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. అయితే డీటెయిల్ గా వచ్చినట్లయితే రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్ 2 ఉన్నాయి, అలానే ల్యాబ్ అటెండర్ జాబ్స్ 4 ఉన్నాయి, థియేటర్ అసిస్టెంట్ జాబ్స్ 4 ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ 8 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఇక్కడ 10 ఉన్నాయి, అలానే అటెండర్ జాబ్స్ అయితే ఇక్కడ 4 అయితే ఉన్నాయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అలానే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను, అక్కడ నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి. ఏదైనా డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. డీటెయిల్గా వచ్చినట్లయితే ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. ఇక్కడ 17వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అనేది అవడం జరిగిందండి. అలానే 22 వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అన్ని అర్హత వివరాలు అనేది కూడా నేను కింద ఇచ్చాను. అయితే ఇది మీకు ములుగు నుంచి అయితే రావడం జరిగింది తెలంగాణలో. అంటే ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. కాబట్టి ఎదుగున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్ కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి. అయితే అప్లై అనేది మీరు ఆఫ్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది. అలానే ఇక్కడ మీరు డీటెయిల్గా వచ్చినట్లయితే 10:30 నుంచి 5 మధ్యలో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. అయితే మనకు కిందికని వచ్చినట్లయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఇక వచ్చినట్లయితే మనకు 18 సంవత్సరాల నుంచి 46 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ డీటెయిల్గా వచ్చినట్లయితే డిఫరెంట్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అటెండర్ పోస్ట్కి. అలానే మనకు స్టోర్ కీపర్ జాబ్స్కి డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. అంటే 15,600 నుంచి 19,500 మధ్యలో ఇక్కడ మనకు శాలరీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అయితే ఇక్కడ డిఫరెంట్గా ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు ఐటీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, 10th చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటి రాత పరీక్షలు లేవు. ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ సంబంధించి రిజర్వేషన్ కోటా పట్టి అయితే ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారు. మీరు చేయాల్సిన చాలా సింపుల్, ఈ అడ్రస్కి ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. అంటే 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, అలానే మనకు మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా దానికి సంబంధించిన మార్క్ లిస్టు అన్నీ కూడా ఏంటంటే ఫోటో స్టేట్ చేసి మీ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేస్తే మీకు జాబ్ అనేది వస్తుందండి. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, డైరెక్ట్గా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఇక్కడ జాబ్ అనేది ఇస్తారు. ఇది జిల్లా కలెక్టర్ ఆధారం ప్రకారం ఇక్కడ జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే నిన్న అప్లికేషన్ అనేది మనకు నిన్న స్టార్ట్ కావడం జరిగింది. 22 వరకు అయితే మాత్రం లాస్ట్ డేట్ ఇచ్చారు. మీ ఫుల్ పీడిఎఫ్ అనేది నేను ఈ పీడిఎఫ్ అనేది నైట్ ఇక్కడ మన టెలిగ్రామ్ కూడా కావచ్చు, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మీరు టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కాకపోతే త్వరగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసానుకో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.